ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. రండి మేడం ప్లీజ్. నైట్ కరెక్ట్గా నిద్ర పడుతుందా? ఏ జోల పడతావా? చూపే బంగారమయనే శ్రీవల్లి మాటే మాణిక్యమయనే. ఏంటయ్యా కాలుగల్ల పిల్లిలా తిరుగుతున్నావు? మేడం యాక్చువల్లీ ఇవాళ నా కాల్డే, ఏం తోచట్లేదు మేడం. అదేంటయ్యా, ఏ సినిమాకో పోవాలి లేదా సెల్ ఫోన్లో సినిమాలు చూసుకోవాలి, ఇలా తిరిగితే ఏమొస్తుంది? ఇవన్నీ బోరి కొట్టేశాయి మేడం. ఇంకా ఏదో చేయాలని తపన. ఏం చేస్తావు? అదే తెలియక అటు ఇటు ఇలా తిరుగుతున్నాను. మేడం కూర్చోవచ్చా? కూర్చో. కూర్చోడానికి రెంట్ తీసుకోనిలే. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారా? లేదు, రాళ్లలో బియ్యం ఏరుతున్నాను. గుడ్ జోక్ మేడం. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఇక చాలే ఆపు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నీ అసలు పేరేంటో చెప్తారా? చెప్తా. బూరుగుపల్లి అనంతలక్ష్మి నాగలక్ష్మి ప్రసన్న కుమారి. అమ్మో, అంత పెద్ద పేరా? జస్ట్ నేను కుమార్ అని పిలవచ్చా? పిలుచుకో. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్స్. మేడం ఐ థింక్ మీకు ఈ పాటికే పెళ్ళయి ఉండాలి కదా? యామ్ ఐ కరెక్ట్? నాకు పెళ్ళైందో విడాకులైందో నీకెందుకు నాయనా? ఏం లేదు మేడం, జస్ట్ నేనేం పరావాడిని కాదు కదండి, మీ ఇంట్లో రెంట్కుండేవాడిని. ఏం లేదండి, జస్ట్ నేను మీ టెనెంట్ని, మీరు మా ఓనరు, అంతే. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే బాగుంటుందని. సర్లే. ఇంకా మేడం మీకు ఆల్రెడీ పెళ్ళయిందని, మీరు మీ భర్తతో గొడవ పడ్డారని ఏమనుకోకండి. విన్నాను, నిజమో కాదో అని తెలుసుకుందామని. అవునయ్యా, నాకొక్క పెళ్ళి కాదు, ద్రౌపదిలాగా 5 పెళ్ళిళ్ళు అయ్యాయి. 5గురు భర్తలున్నారు. అందరు తలా ఒక చోట ఉన్నారు. ఎందుకో తెలుసా? నాకు కావాలని తన్నుకు చేస్తున్నారు. వాళ్ళు తేల్చుకొని వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. భలే జోక్ చేశారు మేడం. నేను అనుకున్నాను, మీరు జోక్ చేస్తుంటే చాలా బాగుందండి. నిజం చెప్పండి అండి, మీ హస్బెండ్ ఎక్కడా? సరేనయ్యా, అడిగావు కాబట్టి చెప్తున్నాను. నా భర్త దుబాయ్లో ఉన్నారు. ఇప్పటికీ రావట్లేదు ఆయన. అతని సంపాదన అతనిది, నా సంపాదన నాది. ఇదిగో నాకొక ఇల్లుంది. 2కో 3కో రెంట్కి ఇస్తాను. ఆ రెంట్తో నేను బతికిస్తాను. అంతే నా జీవితం. ఇంకేం అడక్కో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏమనుకోకండి, సైన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను డిగ్రీ వరకు సైన్స్ చదువుకున్నాను. యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ అవుదాం అనుకున్నా, కాకపోతే ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసాను. చెప్పు, సైన్స్ ఏంటో అంటున్నావు? మేడం మీకు ఏజ్ ఐ థింక్ 29? లేదు, 26. ఓకే, కన్ఫర్మ్ 26. 26 హాట్ ఏజ్లో మీ థింకింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? రెక్కలొచ్చిన గుర్రంలాగా ఎగిరిపోతూ ఉంటుంది. సప్త సముద్రాలు ఉప్పొంగినట్టు
మీలో కోరికలు పుసకొడుతూ ఉంటాయి. నాగస్వరం ఊదేవాడు లేక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అవునా? నాకలా ఏం అనిపించట్లేదు. ప్రస్తుతానికి నాకు ఆకలేస్తుంది. ఇంత అన్నం వండుకొని ఆకలి తీర్చుకోవాలనిపిస్తుంది. అఫ్ కోర్స్. ఏమండి, మనం రోజు తింటాం, తాగుతాం, పడుకుంటాం, తెల్లారిపోయిద్ది. అంతే అండి. మనిషి అన్నాక అన్ని రకాలు చూడాలండి. చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటాం, కొంచెం పెద్ద అయ్యాక చదువుకుంటాం, తర్వాత లవ్లో పడతాం. లవ్ తర్వాత ఈ దేహానికి ఒక రకమైన తిమ్మిరి. ఆ తిమ్మిరి మీకు లేదా? నీకుందా? నా సంగతి ఎందుకులేండి, మీ సంగతి చెప్పండి. మీకు ఆ తిమ్మిరి లేదా? ఆ తిమ్మిరి గిమ్మిరి నాకేం లేదయ్యా. నేను కరెక్ట్గానే ఉన్నాను. ఓకే. మీ పర్సనల్లో చాలా ఇంటర్ఫీర్ అవుతున్నాను. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. మేడం, మీకు నైట్ కరెక్ట్గా నిద్ర పడుతుందా? ఏ జోల పడతావా? అంత చొరవ నాకెందుకులేండి, చెప్పండి మేడం, మీకు సరిగ్గా నిద్ర పడుతుందా? నేను పడుకోగానే నిద్ర పడుతుంది. ఆ తర్వాత 8 గంటలకు లేస్తాను. ఏం ప్రాబ్లం లేదు. అబద్ధం చెప్తున్నారండి మీరు. మీలా వయసులో ఉన్న ఆడవాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదండి. అంతా కలత నిద్రే. గుర్రం మీద వచ్చే రాజకుమారుడు ఆ రాజకుమారుడి కోసం ఎదురు చూడటమే సరిపోయిద్ది. చందమామ కథలు చెప్పకు నాయనా. ఇలాంటివన్నీ విని విసిగిపోయి ఉన్నాను. ఇదిగో, మా ఇంట్లో ఎంతమంది దిగారో తెలుసా? నీతో కలిపి ఒక 30 మంది దాకా దిగారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి కథలే చెప్పారు. వెళ్ళు నాయనా, బోర్ కొడితే బయటికెళ్ళి సోడా తాగి ఇంటికొచ్చి పడుకో. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఓకే మేడం, ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళొస్తా మేడం, బాయ్. ప్రతి ఒక్కడొచ్చి రాయేయడమే, పండు పడుతుందేమో అని. అంత తేలిక మరి. ఆడదాన్ని చూస్తే ప్రతి ఒక్కడిదే ఆలోచిస్తాడు. సచ్చినోళ్ళు. మేడం, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్? నా లవర్ కాల్లో ఉంది, మ్యూట్లో కూడా ఉంది. మేడం, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి వైజాగ్లో ఉంది. ఆ అమ్మాయి అంత మంచిది కాదు మేడం. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని వెంటపడి బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం. ఆ అమ్మాయి నుంచి తప్పించుకొని వచ్చాను మేడం. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. మీరు ఫోన్ తీసుకొని ఇదే మ్యాటర్ చెప్పండి. నువ్వంటే మా మేనల్లుడికి ఇష్టం లేదని అతన్ని వదిలేయి, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పండి మేడం. అదేంటి నన్ను ఇరికిస్తున్నావు? ఇలాంటివి నాకు నచ్చవు. అవేమన్నా ఉంటే నువ్వే చూసుకో. మేడం ప్లీజ్ మేడం, ఈ ఒక్క హెల్ప్ చేయండి మేడం. లేదంటే నాకు సూసైడే మార్గం మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఆవిడ ఎవరు అంటే నేనేం చెప్పను? మేనత్తని చెప్పండి. సరే, కూర్చో. హలో, ఎవరమ్మా మాట్లాడేది? చెప్పు. ఇంతకే మీరెవరండి? నేను వాడి మేనత్తని మాట్లాడుతున్నాను. అది ఆంటీ, శేఖర్ నా బాయ్ ఫ్రెండ్. వైజాగ్లో ప్రేమిస్తున్నాను అని వెంటపడి 2 years నన్ను చెప్పుకుంటే 6 2 years నన్ను వాడుకుని వదిలేశాడు. ఇప్పుడు అతనితో నాకు పెళ్లి కావాలి. లేదమ్మాయి, అయినా నువ్వు అతన్ని ఎందుకు నమ్మావు? కాల్ చేరేటప్పుడు సిగ్గులేదా నీకు? ఇప్పుడు వాడు కావాల్సి వచ్చాడా? ఏ శరీర సుఖాలు అనుభవించారు కదా, చాలు. ఇంకొకరిని చూసుకో. ఆంటీ, ఏంటి అలా మాట్లాడుతున్నారు? ప్రేమించిన వాడితో శరీర సుఖాలు అనుభవించడం తప్పు కాదా?
చెప్పు తీసుకొని కొడతా. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో పడుకోవడానికి సిగ్గులేదా నీకు? నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్. మగాళ్ళు వైజాగ్లో చాలా మంది ఉన్నారు, ఎవడో ఒకరిని చూసుకో. అదేంటంటీ? హలో హలో, ఫోన్ పెట్టేయ్. థ్యాంక్స్ అండి. ఏమయ్యా, ఏంటి ఆ అమ్మాయిని 2 years ప్రేమించావంట కదా? శరీరాలు కూడా కలిసాయంట కదా? కరెక్టే కానీ ఆమె క్యారెక్టర్ మంచిది కాదండి. నాలాగే ఇంకొక 10 మందితోటి కలిసింది. ఆ సంగతి తెలిసి ఇప్పుడు వదిలేస్తున్నాను. తప్పా మేడం? మరి అవన్నీ ముందే చూసుకోవాలి కదా. ఇక్కడ హైదరాబాద్లో ఎవరినో ప్రేమించానన్నావు కదా, ఎవరామే? ఆ, చెప్పాలా మేడం? చెప్పు. అది నిజం చెప్పాలంటే అది మీరే అండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు సరిగ్గానే విన్నారు మేడం. మిమ్మల్ని చూసిన మొదటి రోజే నా మనసు పారేసుకున్నానండి. అందుకే నా లవర్కి బ్రేకప్ చెప్పేశాను. ఇప్పుడు నా లవర్ మీరే అండి. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏ తాగొచ్చావా? లేదు మేడం, మీరంటే మనసా వాచా కర్మన నాకు ఇష్టం మేడం. ప్లీజ్ మేడం, మీరంటే నాకు ఇష్టం మేడం. వదులు. మేడం, ఇంత అందంగా ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు, భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు, అతని పని ఆయన చేసుకుంటున్నాడు. మీరెందుకు మేడం? అడవి కాచిన వెన్నెల్లా ఎండిపోతున్నారు. ఇంత అందాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఎలా యూజ్ చేసుకోమంటావు? చెప్తా మేడం. ఇప్పుడు మీ భర్త ఉన్నాడు కదా దుబాయ్లో, ఆయన క్లారిటీగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అతను ఎవరెవరితో తిరుగుతున్నాడో మీకేం తెలుసు? తిరిగితే అదే పని మీరు ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఏం మాట్లాడుతున్నావు? అలాంటి పని నన్ను చేయమంటున్నావా? మీరు చేస్తే తప్పే ఉంది మేడం. చూడండి, నేనొక ఫ్యామిలీ లేడీని, నాకు పెళ్ళయింది, భర్త ఎక్కడో చోట ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు నేను అలా చేయడం తప్పు కదా? మేడం, మీలాంటి ఎంతోమంది ఆడవాళ్ళు సెంటిమెంట్కి కట్టుబడి జీవితాన్ని ఎండబెట్టుకుంటున్నారు. నేను చెప్పేది వినండి మేడం. మేడం, నా మాట వినండి మేడం. నేను పెళ్లి కాని కుర్రోణ్ణి, మీరు వయసులో ఉన్న అమ్మాయి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. జీవితాంతం పూల్లో పెట్టి చూసుకుంటానండి. ప్రాణంలా ప్రేమిస్తాను. ప్లీజ్ మేడం, ప్లీజ్. కాదనకండి మేడం, ప్లీజ్. యవ్వనాన్ని వృధా చేసుకోవద్దు. మరో జన్మ ఉందంటే నమ్మకం లేదు. ఈ పూజలు పునస్కారాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఉన్న దేహాన్ని యూజ్ చేసుకోండి. మనం తింటుంది, తాగుతుంది అనుభవించడానికే కదా. ప్లీజ్ కమాన్, సహకరించండి. ఒక్కసారి ఈ అనుభూతిని కూడా మీరు అనుభవించండి. 2 ఏళ్ళు దాంపత్య జీవితానికి దూరంగా ఉన్నారు. ఒక్కసారి ఆ రుచి ఏంటో చూడండి. జీవితంలో మళ్ళీ మీకు మొలకలు వస్తాయి. మీలో కోరిక రగులుతుంది. తీర్చుకోండి, కోరిక తీర్చుకోండి. ఇక ఆలోచించొద్దు. ఆలోచిస్తే మీకే నష్టం. ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. రండి మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. లేవరా, లే, వెళ్ళి నీ సామాన్లు ప్యాక్ చేసుకో. నీ అడ్వాన్స్ నీ మొహాన్ని కొడతాను. పో మా ఇంట్లోంచి, వెళ్ళు. ఏమండి మీరు? అవును, నేనే. ఈవేళ నీ నిజాయితీని కల్లారా చూశాను. సుమతి, ఈవేళ నేను పెట్టే ఈ టెస్ట్లో నువ్వు నెగ్గావు. ఇతను ఎవరో కాదు, నేను పెట్టిన మనిషే. అంటే నన్ను ఇప్పటికీ అనుమానిస్తున్నారా? అవును, అనుమానంతోనే నేను ఒక మనిషిని పెట్టాను.
ఇలాంటి కత్తి లాంటి కుర్రోడిని చూసి కూడా నువ్వు బెండవలేదంటే నీకు నిజంగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి. సుమతి, నిజంగానే నీ మీద అనుమానంతోనే ఇలాంటి కత్తిలాంటి కుర్రోడిని ఈ ఇంట్లో దింపాను. ఇలాంటి కుర్రోడిని చూసి కూడా నువ్వు టెంటమలేదంటే నీకు నిజంగానే చేతులెత్తి నమస్కారం అయ్యో, పెట్టాలి. అంత మాట అనకండి. నన్ను అర్థం చేసుకున్నారు, నాకంతే చాలు. సారీ మేడం, అన్నమాట విని మీ ఇంట్లో రెంట్కి దిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ అండి. భార్యాభర్తల బంధానికి కావలసింది ప్రేమ, ఆప్యాయతలు కావు. అంతకన్నా ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం అనే పునాది మీదే భార్యాభర్తల బంధం, సంసారం ఆధారపడి ఉంటుంది.